నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డిలో మాదిగల ధర్మయుద్ధ మహాసభ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అత్యవసరంగా మీటింగ్ ఏర్పాటు చేయడంతో వాయిదా పడ్డ మహాసభ. జన్వాడలోని ఒక ఫామ్ హౌస్పై నార్సింగ్ పోలీసుల దాడి. రేవ్ పార్టీని హోస్ట్ చేసిన రాజ్ పాకాలపై కేసు నమోదు. హైదరాబాద్లో క్రాకర్స్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం. ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారుల వెల్లడి. వైఎస్ షర్మిలను ప్రశ్నించిన మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి. వ్యతిరేకులతో చేతులు కలిపి అన్నపై కుట్ర పన్నుతోందని మండిపాటు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కామారెడ్డిలో జరగబోయే నిజామాబాద్ ఉమ్మడి కామారెడ్డి జిల్లా మాదిగల ధర్మయుద్ధ మహాసభ కొన్ని అనివార్య కారణాల ద్వారా వాయిదా వేయడం జరిగిందని ఎంఆర్పీఎస్ నాయకులు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని R&D గెస్ట్ హౌస్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ మాదిగల మహాధర్మయుద్ధ మహాసభ అనివార్య కారణాల వల్ల రద్దు చేయబడిందని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యవసరంగా రేపు మీటింగ్ ఏర్పాటు చేయడంతో కామారెడ్డి జిల్లా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మాదిగల ధర్మయుద్ధ మహాసభ జరగడం లేదని తెలిపారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ మహాసభ అనివార్య కారణాల వల్ల ఆయన రాకపోవడం మేము చాలా చింతిస్తున్నామని, త్వరలోనే మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలుపుతామని తెలిపారు. దీనికి అందరూ సహకరించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ కామారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు సత్యగాని లక్ష్మి, ఎంఆర్పీఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి బట్ట వెంకట్, రాములు, ఎంఆర్పీఎస్ నాయకులు పురుషోత్తం పాల్గొన్నారు. నేడు రేపు జరగాల్సిన ధర్మయుద్ధ మహాసభ ఈఎస్ఆర్ గార్డెన్లో తలపెట్టినటువంటి మహాసభ అనివార్య కారణాల వల్ల ప్రోగ్రాం వాయిదా పడడం జరిగింది. దీనికి మేమందరం బాధపడుతున్నాం, చింతిస్తున్నాం. ఎందుకంటే గౌరవశ్రీ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ కోసం అమలు చర్చపై ఆంధ్రలో అమలు చర్చపై శ్రీ మందకృష్ణమాయ గారు ఆంధ్రకు వెళ్ళడం జరుగుతుంది. ఆ వెళ్ళడం వల్ల అనివార్య కారణాల వల్ల ఈ ప్రోగ్రాం వాయిదా పడ్డది. దీనికి మేమందరం చింతిస్తూ మళ్ళీ తదుపరి డేటు ఈ నెలలనే జరగచ్చు. తదుపరి డేటు మళ్ళీ పెడతాం. మళ్ళీ తదుపరి డేటు ప్రకటిస్తారు. కాబట్టి ఆ ప్రకటించేంత వరకు సహనం కోల్పోకుండా అధైర్యపడకుండా ధైర్యంగా ఉంటూ మళ్ళీ ప్రోగ్రాం ప్రకటించిన వెంటనే జనాలకు వెళ్ళి మళ్ళీ ప్రోగ్రాం సక్సెస్ చేయాలని మీ ఎంఆర్పీఎస్ తరఫున. అక్టోబర్ 26, 27 మధ్యరాత్రి రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో మోక్ష పిఎస్ పరిధిలోని జన్వాడలోని ఓ ఫామ్ హౌస్పై నార్సింగ్ పోలీసులు, ఎస్ఓటీ మరియు ఎక్సైజ్ అధికారులు దాడి నిర్వహించారు. పార్టీని రాజ్ పాకాల హోస్ట్ చేశారు. అతను మద్యం సేవించేందుకు ఎక్సైజ్ లైసెన్స్ పొందలేదు. అందువల్ల అతనిపై రాష్ట్ర ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ద్వారా కేసు నమోదు చేయబడింది.
Yeah, something is wrong with you. హైదరాబాద్లో ఓ క్రాకర్స్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రామ్కోటిలోని బొగ్గులకుంటలో హోల్సేల్ క్రాకర్స్ దుకాణంలో టపాసులు పేలి మంటలు చెలరేగాయి. 4 ఫైర్ ఇంజన్ల సాయంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. దుకాణంలో రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఒకరిద్దరికి స్వల్ప గాయాలయ్యాయని సమాచారం. नमस्कार गारवंत महाराज पाणी దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యతిరేకులతో చేతులు కలిపి రచ్చ చేస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ప్రశ్నించారు. తండ్రి రాజశేఖర రెడ్డికి వ్యతిరేకులైన తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబుతో చేతులు కలిపి కుటుంబాన్ని బయటికి ఈడుస్తుంటే తండ్రి ఆత్మ సంతోషిస్తుందా, క్షోభిస్తుందా? సమాధానం చెప్పాలంటూ పిసిసి అధ్యక్షురాలు షర్మిలకు పుష్పశ్రీవాణి ప్రశ్నించి దీనికి సమాధానం చెప్పాలంటూ ఆమె డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా చినమేరంగి కోటలో తన నివాసం నుండి ఆమె మాట్లాడారు.
తెలుగుదేశం పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్తోనే వైఎస్ షర్మిల మాట్లాడుతోందని, అలాగే తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు కూడా అదే మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. అన్న తన కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తిని, చెల్లెలకు కూడా ఆస్తిని ఇచ్చిన అన్న రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆమె తెలిపారు. రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా నడుస్తూ ప్రజలకు సేవ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి వెంటే రాజశేఖర రెడ్డి అభిమానులు ఉంటారని ఆమె తెలిపారు. ఎవరైనా తెలుగుంటి ఆడపడుచు అన్న బాగుండాలని కోరుకుంటారు, కానీ ఆస్తి వివాదం పేరుతో చెల్లెలు షర్మిల వ్యతిరేకులతో చేయి కలిపి కుటుంబాన్ని రోడ్డుపైకి ఈడుస్తుంటే ఇది జగన్మోహన్ రెడ్డిపై కుట్రలో భాగమని పుష్పశ్రీవాణి తెలిపారు. అందరికీ నమస్కారం. నేను మీ పాముల పుష్పశ్రీవాణి, ఎక్స్ డిప్యూటీ సీఎం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అందులో భాగంగా రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకా జగన్ వెంట ఎందుకు నడుస్తున్నారు అని చెప్పి ఆవిడ ప్రశ్నించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు వీరాభిమానిగా, జగన్మోహన్ రెడ్డి గారి సైనికురాలుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను దానికి సమాధానం చెప్పాలని భావిస్తున్నాను. అమ్మ షర్మిల గారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీకు చేసినటువంటి అన్యాయం ఏంటి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు మీరు రోడ్డు మీదకు లాగుతున్నారు? ఇది మీకు సమంజసమేనా? ఈరోజు రాష్ట్రంలో ఏ కుటుంబంలోనైనా సరే, ఏ చెల్లైనా సరే అన్న నాశనాన్ని కోరుకునేటువంటి చెల్లెలు ఎక్కడైనా ఉందా? ప్రతి ఒక్క ఆడబడుచు కూడా, ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా అన్న బాగుండాలని కోరుకునేటువంటి పరిస్థితులే మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయి. కానీ ఈరోజు మీరు కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు గారితో, తెలుగుదేశం నాయకులతోటి చేతులు కలిపి జగనన్న మీద ఇలాంటి అబండాలు వేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఎందుకనంటే తండ్రి ద్వారా వచ్చినటువంటి ఆస్తి ఎవరైనా సరే తోడబుట్టినటువంటి చెల్లెలకి పంపకం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన కష్టార్జితంలో కూడా మీకు ఆస్తి వాటా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఇవ్వడం అనేది నిజంగా ఈ రాష్ట్ర చరిత్రలో ఏ అన్నా కూడా తన కష్టార్జితంతో, అది కూడా ఆడబిడ్డకి పెళ్ళైపోయిన 20 సంవత్సరాల తర్వాత ఆస్తి పంచిపెట్టినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఎక్కడ లేదు. నిజంగా భారతమ్మకు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, అభినందించాలి. ఎందుకనంటే ఏ వదినా కూడా ఆడబడుచుకి వాళ్ళ కష్టార్జితంలో ఆస్తి ఇవ్వడానికి అంత. సికింద్రాబాద్ పద్మారావు నగర్లో ప్రిన్సిపల్ బి సాయి సుప్రియ ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించబడిన ఫస్ట్ క్రై ఇంటెలిట్ చార్ట్స్ ప్రీ స్కూల్ని శివానంద ఆశ్రమం ఇనాగ్రేషన్ బై డాక్టర్ బి నరసింహమూర్తి ముఖ్య అతిథిగా జి సత్య మిస్టర్ మరియు పవన్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సాయి సుప్రియ మాట్లాడుతూ, మా స్కూల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్క సౌకర్యమైన సదుపాయాలు కానీ, పిల్లలకు కావాల్సిన గేమ్స్ అన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్తో పాటు కలిపి ప్రతి ఒక్క సౌకర్యం కలదని తెలిపారు. పూర్తి స్కూల్ యొక్క అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయని తెలిపారు. స్కూల్ ఇనాగ్రేషన్ ఆఫర్ కింద అక్టోబర్ 26 నుంచి 31 డిసెంబర్ వరకు స్పెషల్ ఫీ డిస్కౌంట్ కలదని త్వరగా సంప్రదించగలరని కోరారు. స్కూల్ యొక్క వివరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8977616023. ఈ కార్యక్రమానికి స్కూల్ యాజమాన్యం, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మనకు అప్పుడప్పుడే అన్ని గుర్తుకొస్తున్నాయి అనమాట. స్కిల్స్ అని మా పేరెంట్స్ ఆ టెడ్డీ బేర్ ఒకటి నిజంగా చెప్తున్నాను, బాగా ఫోటో తీసుకుంటుంటారా పప్పుగా
నవంబర్ 3-4 తేదీలలో మక్తల్ పట్టణ కేంద్రంలో సిపిఎం 2వ జిల్లా మహాసభలు జరగనున్నాయని, ఈ మహాసభలో ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండమీది బాలరాం, జిల్లా నాయకులు మేకల బాలప్ప, గుండెగారి దస్తప్ప తెలిపారు. నారాయణపేట మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరంగా పోరాడుతున్న సిపిఎం మహాసభలు విజయవంతం చేయాలని కోరారు. ప్రేమైన సోదరులారా, వచ్చే నెల 3-4 2 రోజుల పాటు మక్తల్లో సిపిఎం పార్టీ బహిరంగ సభ జరుగుతుంది. కాబట్టి ఆ సభకు అత్యధిక సంఖ్యలో విజయవంతము హాజరు కావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రజా సమస్యల పరిష్కారం కావాలని చెప్పి జరుగుతున్న ఈ మహాసభలను మీరందరూ అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ జిల్లాలో సాగునీరు అందించాలని చెప్పి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా సౌకర్యాలు కల్పించాలని చెప్పి కోరుతూ గతంలో చాలా కాలం పాటు మనము పోరాటం చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ మహాసభలు నిర్వహిస్తూ ఉన్నాం. నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతల పథకం చేపట్టాలి, ప్రతి చేనుకు నీరు ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈ మధ్య కాలంలో ప్రభుత్వం కూడా కొంత నిధులు కేటాయించి నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడానికి ముందుకు వస్తూ ఉంది. కాబట్టి దీని పనులను ఇంకా శరవేగంగా పూర్తి చేయాలి. అదేవిధంగా మన ఏదైతే కోటకొండ నారాయణపేట రోడ్డు ఉందో దాన్ని సత్వరమే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఏ ఒక్కరు కూడా ఇండ్లు రాలేదు. కాబట్టి అందరికీ కూడా అర్హులైన వారందరికీ కూడా ఇండ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. దాంతోపాటు మనకు చాలా మంది కూడా ఇప్పటికి కూడా రుణమాఫీ కాలేదు రైతులకు. అర్హులైన వారందరికీ రైతులందరూ కూడా రుణమాఫీ కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రజాపాలన పేరుతో అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ సంపదను దోచుకుంటున్నారని బీఎస్పీ నారాయణపేట జిల్లా అధ్యక్షులు బొదిగెలి శ్రీనివాస్ ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణాపై కోయిల్కొండ మండల తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీసు అధికారుల అండతో మండలంలోని సూరారం, కుష్మహమ్మద్పల్లి, అంకిల్లా గ్రామవాగులో నుండి ప్రతిరోజు కోట్లాది రూపాయల విలువైన ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. ప్రజాపాలన అంటూ నిత్యం ప్రజల్ని మభ్యపెడుతూ ముఖ్యమంత్రికి సొంత జిల్లాలో పార్టీ నాయకుల అక్రమాలు కనిపిస్తలేవా అని ప్రశ్నించారు. మరి ఈరోజు మేము కోయిల్కొండ మండలంలో ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇప్పటి వరకు వాళ్ళు ప్రజాపాలన పేరుతో ఏం చేస్తున్నారంటే ప్రజాధనాన్ని దోచుకోవడం ఒక ఎజెండా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అంటే ప్రజాధనం అంటే ఇసుక మాఫియా కావచ్చు, తర్వాత ఒడ్డుమట్టు కావచ్చు, తర్వాత ఏదైతే ప్రభుత్వ వనరులు ఉన్నాయో మొత్తం దోచుకోవడమే వాళ్ళ ఎజెండాగా మారింది. మరి మిత్రులారా, ఈరోజు కోయిల్కొండ మండలంలో మరి గత కొన్ని నెలల నుంచి ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే మరి అధికార పార్టీకి చెందిన నాయకులు, చోటా లీడర్లు, బడా నాయకులు మొత్తం వాళ్ళు ఏం చేస్తారంటే కోట్లాది రూపాయలు విలువైనటువంటి ప్రజాధనాన్ని దోచుకోవడమే వారి ఎజెండాగా మారింది. మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం విఫలమైంది, రెవెన్యూ యంత్రాంగం విఫలమైంది. వీళ్ళ పని ఏంటంటే వీళ్ళు రెవెన్యూలు కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, వీళ్ళు ప్రజాధనాన్ని కాపాడాలి. మరి ప్రభుత్వం నుంచి, ప్రజల నుంచి వచ్చే పనులతోనే వీళ్ళు జీతాలు తీసుకొని ఈరోజు ఇష్టం వచ్చిన రీతిలో అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నటువంటి రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారుల మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పైన ఏం చెప్తున్నారు, మేము ప్రజల కోసం అధికారంలోకి వచ్చినా మాకు ప్రజలు ఓట్లేసి గెలిపించిందంటే మీకు ప్రజలు ఓట్లేసి గెలిపించింది ఇట్లా దొంగతనంగా మొత్తం అక్రమంగా మొత్తం సొమ్మును దోచుకోవడానికి కాదయ్యా ముఖ్యమంత్రి గారు. మరి మీరు దృష్టి పెట్టాలి. మరి సీఎం గారి సొంత జిల్లా, మీరు ప్రజలకు సేవ చేయమని చెప్తున్నాం. అంటే ప్రజలకు సేవ చేయాల్సింది పోయి మరి ప్రజలకు సేవ చేయకుండా, ప్రజా సమస్యలు పట్టించుకోకుండా మీరు అధికారంలోకి వచ్చిన ఎంబడే మీరు చేస్తున్న పని ఏంటంటే మొత్తం సంపదను లూటు చేస్తున్నారు. కొంచెమన్నా ఇది ఉండాలి. మరి గతంలో పరిపాలించిన ఎమ్మెల్యేకు మీకు తేడా ఏముంది? టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు దౌర్జన్యాలు చేసిండ్రు, మరి దారుణాలు చేసిండ్రు. ఇట్లే ప్రభుత్వ సంపద దోచుకుంటే మరి తీసి వాళ్ళని ఎక్కడో కొట్టిండ్రు. మరి మీకు కూడా అదే గతి పడుతుంది రేవంత్ రెడ్డి. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు స్పీడ్ బ్రేకర్లు ఎంతో కీలకమని డీసీసీ కార్యదర్శి పెంటయ్య అన్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడ నుండి సుమన్ గుర్తి గేటు సమీపంలో గత 2 నెలల నుండి 18 మంది మృత్యువాత పడ్డారని తెలిపారు. రాకంచెర్ల గ్రామ సమీపంలో బీజాపూర్ నేషనల్ హైవే 163పై రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా సంభవించి గతంలో పలువురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఆ విషయాన్ని డీసీసీ కార్యదర్శి పెంటయ్య స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు దగ్గరుండి రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా డీసీసీ కార్యదర్శి పెంటయ్య స్పీడ్ బ్రేకర్లను దగ్గరుండి వేయించారు. ఈరోజు ఈ స్పీడ్ బ్రేకర్లు వేయడానికి పెద్ద కారణం ఉంది. గత 2 నెలలుగా 18 మంది మృత్యువాత పడడం చాలా బాధాకరమైన విషయం. మల్లెగూడ గేట్ నుండి ఈ సోమన్గుర్తి గేట్ వరకు దగ్గర 18 మంది మరణించడం జరిగింది.
దీన్ని దృష్టిలో పెట్టుకొని స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారు అధికారులకు ఫోన్ చేసి ఎంబడే ఈ యాక్సిడెంట్ జరగకుండా ఎలా అయితే నివారించవచ్చో ప్లాన్ చేయండి అని చెప్పగానే వాళ్ళు ప్లాన్ చేసి ఈ స్పీడ్ బ్రేకర్ల రూపంలో బండ్లు స్లో వెళ్ళడానికి మంచిగా ఉంటుందని చెప్పగానే వాళ్ళు తొందరగానే స్పీడ్ బ్రేకర్లు నిర్మించడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఎంతోమంది ప్రాణాలను కాపాడిన వాళ్ళమైతాం. అదేవిధంగా పోలీస్ శాఖ వాళ్ళ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. స్థానిక ఎస్ఐ కూడా బాగానే ముందుండి నడిపేయడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మోతే శోభన్ రెడ్డి కలిసి మణికేశ్వర్ నగర్లో ఇంద్ర మహిళా శక్తి పథకం కింద ఏర్పాటు చేసిన కుట్టు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మహిళా సాధికారతకు ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఇంద్ర మహిళా శక్తి పథకం ద్వారా మహిళలు స్వావలంబన సాధించడానికి, ఆర్థికంగా ఎదగడానికి సహకారం లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ కుట్టు కేంద్రం ప్రారంభంతో స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయని, తమ సొంత కాళ్లపై తాము నిలబడడానికి ఈ పథకం దోహదం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిపిఓ శ్రీనాథ్, శ్రీవాణి, సెల్ఫ్ హెల్త్ గ్రూప్ సభ్యులు, స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్, లింగయ్య, పవన్ కళ్యాణ్, బోదాస్ నరసింహ, మబ్బులు, ఇర్షాద్, గండికోట వెంకటేష్, సీనియర్ నాయకులు, పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. చేసుకుంటున్నారు. చాలా హ్యాపీగా మహిళా శక్తిని తోడ్పాటుతో పాటు వీళ్ళు ముందుకెళ్తున్నారు. దీనికి సభ్యులందరూ కలిసి, మహిళలందరూ కలిసి చాలా ఇదిగా, సంతోషంగా, హ్యాపీగా ముందుకెళ్తున్నారు. థ్యాంక్ యూ. నేను జయశీల, ఇక్కడ SLF3 ప్రెసిడెంట్ను. మేము కొత్తగా మహిళా శక్తి టైలరింగ్ సెంటర్ ఓపెన్ చేసినాము. దీన్ని మేడం వచ్చి, డిప్యూటీ మేయర్ మేడం శ్రీలత మేడం వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం ఇస్తున్న ఈ పథకాలను మేము యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఒక గ్రూపులో 4 మెంబర్స్ కలిసి ఈ స్టిచ్చింగ్ సెంటర్ను ఓపెన్ చేయడం అయింది. మాకు బ్యాంక్ ద్వారా రుణాలు ఇప్పించడము, దాంతో మేము 4 కలిసి ఇక్కడ సెంటర్ ఓపెన్ చేసుకున్నాము. ఇదేంటంటే మహిళల యొక్క అభ్యున్నతి కొరకు గవర్నమెంట్ పాటుపడుతుంది. మాకు చాలా సంతోషము. ఇదొక్క విషయంలోనే కాదు, ఎన్నో మహిళా క్యాంటీన్స్, మహిళా టెంట్ హౌస్, సౌండ్ సిస్టమ్స్ ఎన్నో మాకు ప్రొవైడ్ చేస్తున్నారు గవర్నమెంట్. సో దాని కొరకు మేము గవర్నమెంట్కి ఎంతో థ్యాంక్ఫుల్గా ఉంటాం. లింగ నిర్ధారణపై విచారణ కొనసాగుతుందని కామారెడ్డి జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ తెలిపారు. తన కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ నెల 25న 2 స్కానింగ్ మిషన్లను సీజ్ చేసిన విషయంలో విట్టం నడిపిడి సిద్దిరాములు, ఆయన దగ్గర పనిచేసే పృథ్వీలకు నోటీసులు జారీ చేశామన్నారు. సీజ్ చేసిన ఒక మిషన్ సిద్దిరాములు కొడుకు డాక్టర్ ప్రవీణ్ పేరిట రిజిస్ట్రేషన్ అయ్యిందని, మరొక మిషన్ ఎవరి పేరున ఉందో విచారణ చేస్తున్నామని తెలిపారు. లైసెన్స్ ఉన్నవారు మాత్రమే ఈ మిషన్లను ఉపయోగించాల్సి ఉందని పేర్కొన్నారు. రాజంపేటలో లింగ నిర్ధారణ ఘటనపై విచారణ జరుగుతుందని తెలిపారు. సిద్దిరాముల వద్ద పనిచేస్తున్న వాళ్లే మొబైల్ టీమ్గా ఏర్పడి ఇళ్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారని తెలిపారు. లింగ నిర్ధారణ కట్టడి విషయంలో తమ శాఖలో ఎలాంటి లోపం లేదని, ప్రజల్లో అవగాహన వస్తే తప్ప దీనిని కట్టడి చేయలేమని అన్నారు. డాక్టర్ సిద్దిరాములపై నమోదైన కేసులో పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగాయన్న ప్రశ్నకు బదులిస్తూ తాను ఆ సమయంలో లేనని తెలిపారు. గతంలో కేసులు నమోదు చేసి సమన్విత ఆసుపత్రిని సీజ్ చేస్తే చట్టంలో ఉన్న లొసుగుల ద్వారా హైకోర్టు నుంచి స్టే తెచ్చుకొని రిలీజ్ చేస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రోగ్రామ్ ఆఫీసర్ సుమిత్రా నాయక్, పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. సో జడ్జి గారిని కలిసి మళ్ళీ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అపాయింట్మెంట్ 12:30 కూర్చొని జస్ట్ ఇమాజిన్ మార్నింగ్ 3:30 చేసి మళ్ళీ 10:30 నుంచి మళ్ళీ 4 వరకు మేము కోర్టులోనే ఉన్నామండి. బికాస్ ద ప్రొసీజర్ ఈస్ లైక్ దట్. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఈ రోజు జడ్జి మళ్ళీ మేము కోర్టుకే మళ్ళీ మేము వెళ్ళాలి. అక్కడ
మన పరిధిలో ఏమీ లేదు. మేము ఎంతవరకు చేయాలో అంతవరకు మేము సర్చ్ చేసాము, సీజ్ చేసాము, పట్టుకున్నాము. మా నెక్స్ట్ కర్తవ్యము జడ్జి గారికి కోర్టుకు అప్పచెప్పడమే. ఇంకా నెక్స్ట్ అంతా కోర్టు తీర్మానం, ఏం చేసినా కోర్టు తీర్మానం. గతంలో ఇంతకుముందు సమన్వయ హాస్పిటల్ మీద ఒక స్టోర్ రూమ్ లో ఆ యొక్క మిషన్ ని అది మనకి హిటాచి మెడికల్ సిస్టమ్ SN నెంబర్ M00447L1 అనే హిటాచి మెడికల్ సిస్టమ్ యొక్క స్కానింగ్ మిషన్ అందుబాటులోకి వచ్చింది. సో దానికి రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, ఎలాంటి పత్రాలు కూడా లేవు. దానికోసం ఎంక్వైరీ చేస్తున్నాము. సో వీళ్ళిద్దరు కూడా ఈ యొక్క దీనికి కారణమైన ఈ విక్టమ్ నడిపి సిద్ధిరాముల్ని, తర్వాత దేవుని పృథ్వీని మేము ఇమీడియట్గా వాళ్ళకి ఇంట్రాగేట్ చేసేసి వాళ్ళకి సంబంధించిన అన్ని కూడా నోటీసెస్ ఇష్యూ చేసి కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. కోర్టులో శనివారం రోజు మనకి 4 o'clock వరకు కోర్టులో మన యొక్క అసిస్టెంట్ పీపీ గారికి ఈ యొక్క సబ్మిషన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన మిషన్స్, సీజనరీ మిషన్స్ ముందే ఉన్నాయి, 2 స్కానింగ్ మిషన్స్. సో దీన్ని మనము ప్రతిపాదనతో అనుస్తున్నాం కాబట్టి మనకి ఒక లింగ వివక్షణ ఉండవద్దు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కామారెడ్డిలో మాదిగల ధర్మయుద్ధ మహాసభ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అత్యవసరంగా మీటింగ్ ఏర్పాటు చేయడంతో వాయిదా పడ్డ మహాసభ. జన్వాడలోని ఒక ఫామ్ హౌస్పై నార్సింగ్ పోలీసుల దాడి. రేవ్ పార్టీని హోస్ట్ చేసిన రాజ్ పాకాలపై కేసు నమోదు. హైదరాబాద్లో క్రాకర్స్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం. ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారుల వెల్లడి. వైఎస్ షర్మిలను ప్రశ్నించిన మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి. వ్యతిరేకులతో చేతులు కలిపి అన్నపై కుట్ర పన్నుతోందని మండిపాటు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.